జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నా కొడుకుని చేసుకుంటే నిన్ను కూతుర్లా చూసుకుంటానమ్మా. అత్త అమ్మవడంలో ఎంత కమ్మదనం ఉంటుందో తెలుసా? నాకు అదృష్టం ఉందో లేదో తెలియడం లేదా ఆంటీ. పెద్దవాళ్లు పెంకి పట్టు వదిలేస్తే పిల్లలకు మంచి జరుగుతుంది. సర్లే, అమ్మవారి గుళ్ళో అనుమానాలెందుకు? తీసుకోమ్మా. ఎందుకంటే ఆడపిల్ల అలా అనకూడదు. తిరుగు. పెళ్లి చూపులకొచ్చినప్పుడు నీకోసం తెచ్చిన చీరా జాకెట్ మళ్ళీ నువ్వు వెనక్కి తీసుకొచ్చి గణపతికిచ్చావు. మగపిల్లాడు, కొన్ని పద్ధతులు తెలియవు కదా, ఇంటికి పట్టుకొచ్చేశాడు. నా కోసం తెచ్చినా ఇంట్లో వాళ్ళు తీసుకొనివ్వరు కదా ఆంటీ. సంబంధం ఖాయం కాలేదని సూటిపోటి మాట్లాడనొచ్చు, కాని అమ్మాయికైనా అమ్మవారికైనా ఇచ్చిన చీరని వెనక్కి తీసుకోకూడదు. ఒక అమ్మగా ఇచ్చాననుకో, ఖరీదైంది కాకపోయినా అరుదైన జ్ఞాపకంగానైనా ఉంచుకోమ్మా. తీసుకో. విద్య, ఎందుకు రమ్మన్నావమ్మా? నా దురదృష్టాన్ని మీతో చెప్పుకుందామని. ఏమైందమ్మా? మెట్టినింట్లో అడుగు పెట్టే ఆడపిల్లకి భర్త కన్నా అత్త ముఖ్యం. ఎందుకంటే పుట్టింట్లో జన్మనిచ్చిన వాళ్ళను వదిలి జీవితాంతం ఉండాల్సిన చోట అమ్మలా ఆదరించే అత్తుంటే అది అదృష్టం. మిమ్మల్ని చూడగానే నాకు అలా అనిపించింది. ఆశకి హద్దుండాలని మా నాన్న వాళ్ళ గొంతు వినిపించింది. నా కోసం మీరు ఇంకా ఇంకా అవమానపట్టవద్దు. నా మీద ఆశలు పెట్టుకోకండి. నాకు ఎవరితో పెళ్ళవుతుందో, అసలు పెళ్ళవుతుందో లేదో కూడా తెలీదు. ప్రతి క్షణం మా అమ్మ కోసం తప్పించి నా బాధని చూడలేక తన దగ్గరికి నన్ను పిలవచ్చు. అప్పుడు సంతోషంగా వెళ్ళిపోతాను. విద్య, 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 అమ్మా విద్య. నేను మీ జీవితంలోకి వస్తానన్న నమ్మకం ఉందా? పిల్లలు వేలు పట్టి అక్షరాలు దిద్దించి మీరు నా చిటికిన వేలు పట్టుకోవడానికి ఆలోచిస్తారనుకోను. శంకరం మాస్టారు తాలూకు వాళ్ల నీడ కూడా ఈ ఇంటి మీద పడకూడదని చాలా ఏళ్ల క్రిందటే అనుకున్నాను. కళ్లల్లో పెట్టుకుని పెంచిన కూతుర్ని మీకిచ్చి చెడ్డ పేరు తెచ్చుకోలేను. ఊరంతా దొర్లినా కూడా ఆదినారాయణ గారు ఆయన కూతుర్ని వీళ్ళింటికి కోడలుగా పంపరు. చెప్పు. నువ్వు మాట్లాడితే వినాలనుంది మామయ్య. నేనేమన్నా నీ లవర్నా? నేనేం చెప్పినా మైమర్చిపోయి నువ్వు వినడానికి? పెద్దవాడి మామయ్య, మంచిగా చెప్తావుగా. కానీ నువ్వు వింటేనా? ఇంతేనా పేమంటే? నువ్వంటే ఎప్పటికీ నాకు ప్రేమే మామయ్య. ఒరే బాబు, నీకు దండం పెడతాను రా. నేననేది శ్రీ విద్య నీ బతుకులో కడిగడ్డం గురించి. చూడు, మనం ప్రేమించడంలో మన వెనకాతలు లేకపోతే మన ముందు ఎంత భవిష్యత్తున్నా ఏ స్టైలుడు.
నా జీవితం ఎట్టాగో ఈ స్త్రీ చేసిన పోని మడతైపోయింది. ఇదిగో నేను చెప్పేది వింటావా? నువ్వంటే ఆదినారాయణమూర్తి గారి పెద్ద కూతురు శ్రీవిద్యకి ఫుల్ బాటిల్ అంత ప్రేమ ఉంది. మందుతో పోలుస్తానని ఫీల్ అవ్వ మాకు. దానికోసం దేవతలు రాక్షసులు గొడవాడేసుకున్నారు. అంత మహత్తరమైన శక్తి మందుకుంది. కాటే సీసా పస్తావని అట్టుకొచ్చాను. విషయానికి వద్దాం. ఆ పిల్లకి నువ్వంటే ప్రేమ ఉంది కాటే, నీకోసం బడికొచ్చింది. పెళ్లి చూపులప్పుడు వదిలేసి వచ్చిన ప్లేటు పళ్ళు తిరిగి నా మొహాన్ని కొట్టాలని వచ్చింది. తన మొహం సెట్లించిందా? లేదు. నీ మొహం సూయించద్దందా? ఉహు. మరి ఇంకే? మావయ్య, ప్లేటే కాదు, నా ఫోటో జాతకం కాగితం కూడా తిరిగి ఇచ్చేసిందంటే ఇంకేం చెప్పనవసరం లేదు కదా. రేయ్, జూనియర్ వైద్యుడి కన్నా సీనియర్ రోగిని యోగిలా చూస్తారంట. ఎందుకనుకున్నావు? అనుభవం అలాంటిది. నేను ప్రేమలో పడ్డం, ఓడిపోవడం అన్నీ జరిగిపోయినాయి. మనింటికి ఈ శ్రీశైలం సాలలుడు. నువ్వు నాలా కాకూడదు. చిచి, యారా, నేను అంత అసహ్యంగా ఉన్నానేటి? అది కాదు మావయ్య, నేను ధైర్యంగానే ఉంటాను అంటున్నాను. ఇదే మాట మీద ఉండు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. అలాగే, ఇంటికెళ్దాం పద. ఏ ఇంటికి? మన ఇంటికి. కాదు, నీ కాబోయే భార్య ఇంటికి నువ్వు వెళ్ళాలి. నీకోసం ఎదురు చూసే పిల్లకి నువ్వే ఎదురెళ్ళి చెయ్యందియాల. ఏం మాట్లాడుతున్నావు మావయ్య? నా లుంగిలోది మాడమనేది నువ్వే, మాడితే అర్థం కానట్టుగా అడిగేది నువ్వే. కోప్పడకు మావయ్య, ఒకసారి ఆలోచించు. నేను వాళ్ళ ఇంటికి ఎలా వెళ్తాను? పగోళ్ళ ఎలకు, మగోళ్ళ ఎల్లు. అల్లుడు, ప్రతి ప్రేమకు పరిచి ఉంటుంది. నెగ్గినోడికే ఆ ప్రేమని పొందే హక్కు ఉంటుంది. నువ్వు ఫోన్ చేసినా ఎత్తట్లేదంటే నన్ను ఎత్తికెళ్లే ఆడి కోసం ఫోన్ చేసి చెప్పాలా అని ఎదురు చూస్తూ ఉండొచ్చు. మావయ్య, ఎల్లవయ్యా, పడుకునుంటే లేపుకురా, కూసునుంటే గంపలా ఎత్తుకొచ్చే. డబ్బు పోతే సంపాదించుకోవచ్చలుడు. ప్రేమించిన అమ్మాయి సేజారిపోతే ఇంకోసారి అట్టుకోలేం. గణపతి, తెగించు. ఒక ఆడపిల్ల ఇంటికెళ్ళి మీ ఇంట్లో వాళ్ళని వదిలేసి నాతో రా అని అడగడానికి వెళ్తున్నాను. ఆ అమ్మాయి సున్నితంగా చెప్తుందో, చెంప చెళ్ళు మనిపిస్తుందో తెలీదు కదా మావా. అందుకే ఈ చెమటలు. నువ్వెవరో నీకు తెలుసు కదా మావా, ప్యూన్ గణపతిని. నేను అడిగింది అదే కాదురా. నువ్వు ది గేట్ శ్రీశైలం మేనల్లువి. ఎంత ధైర్యంగా ఉండాలరా. సాజవేని జీవితం, సాజవేని ఊపిరి సాయిపో. ఈ జీవన్ని దాసం అయిపోద్ది. మావయ్య, ఇది మా నూరి సాయిగడ్ ఆటో మీద ఉండి కొటేషన్ కదా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.